హాయ్ గైస్, వెల్కమ్ టు సినిమా థింకింగ్ తెలుగు. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ దేవర. ఫైనల్గా ఎన్టీఆర్ నుంచి 6 ఏళ్ల తర్వాత సోలో మూవీ వస్తుంది. దేవరాకున్న హైప్ని మూవీ రీచ్ అయిందా లేదా ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఇంకా స్టోరీ విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు సరిహద్దు రత్నగిరి ప్రాంతం ఉంటుంది. సముద్రానికి ఆనుకొని ఉన్న ఒక కొండపై 4 ఊర్లు అయితే ఉంటాయి. ఆ 4 ఊర్లను కలుపుకొని ఎర్ర సముద్రం అని పిలుస్తారు. ఆ పేరు వెనక బ్రిటిష్ కాలం నుంచి చరిత్ర ఉంటుంది. ఆ 4 ఊర్లు అవసరాల కోసం దేవరా అండ్ బైరా వాళ్ళ అనుచరులతో కలిసి ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేసి బోట్స్ పై ఆధారపడుతూ ఉంటారు. ఇంకా ఆ బోట్స్ అక్రమంగా ఆయుధాలని సరఫరా చేస్తూ ఉంటుంది. సముద్రానికి ఎదురెళ్లే ఒడ్డుకు చేరుకున్న ఆ ఆయుధాలు తమకే ప్రమాదంగా మారుతాయని దేవర తెలుసుకుంటాడు. ఇకపై ఆ పనులను చేయొద్దని నిర్ణయించుకుంటాడు దేవర. బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని, చేపలను పట్టడంపై దృష్టి పెడదామని బైరాకి చెబుతాడు. కానీ భైరవ అందుకు ఒప్పుకోడు. దాంతో ఆ ఇద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది. దేవర ఉంటే ఈ పనులు చేయలేమని దేవరాని అడ్డు తొలగించుకోవాలని అనుకుంటాడు బైరా. దేవర మాత్రం తాను అజ్ఞాతంలో ఉంటూ సముద్రంలోకి ఎవరన్నా వస్తే అక్రమ రవాణా చేసే వాళ్ళందరినీ చంపుతూ ఉంటాడు. ఆ భయం ఎన్ని తరాలు కొనసాగింది. అజ్ఞాతంలో ఉన్న దేవర కోసం ఆయన కొడుకు వర ఎన్టీఆర్ ఏం చేశాడు అన్నది సినిమా. సినిమా స్టోరీ మీకు పూర్తిగా అర్థమైంది కదా. ఇంకా సినిమా ఎలా ఉంది? ఇంకా మూవీ స్టార్ట్ అవ్వడమే మంచి టైటిల్ కార్డ్ తో అయితే స్టార్ట్ అవుద్ది. దానికి అనిరుద్ధ్ కొట్టిన బీజియం గానీ తిరిపోద్ది. ఇంకా మూవీకి మెయిన్ హైలైట్ ఎన్టీఆర్ ఎంట్రీ అన్నమాట. త్రిబుల్ ఆర్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఎన్టీఆర్ రోల్ ఎలా ఉంటుందని ఫ్యాన్స్ అందరు చాలా భయపడ్డారు. త్రిబుల్ ఆర్ సినిమాలో ఉండే రోల్ కన్నా ఈ సినిమాలో మించి ఉంటుంది క్యారెక్టరైజేషన్. ఇంకా సినిమాలోకి ఇన్వాల్వ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మనకు. ఈ స్టోరీ మొత్తం 90s లో జరుగుతుంది కాబట్టి ఇంకా ఈ స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బ్రిటిష్ కాలం నుంచి ఎర్ర సముద్రానికి అక్కడికి జనాలకి ఉన్న చరిత్ర, దానికి కాపలాగా ఉండే దేవర కథని ప్రకాష్ రాజ్ చెప్తాడు. సో ఈ ఎలిమెంట్ మనకు ట్రైలర్లో అయితే చూపించలేదు. లైక్ సలార్ మూవీలో కాన్సర్ గురించి చెప్పినట్టు మనకి దేవరా ట్రైలర్లో అయితే చూపించలేదు. సో దేవరాకి మరి అంతగా హైప్ రాకపోవడం ఇది ఒక కారణమే. కానీ ఈ సీన్ మూవీలో మనకు కొంచెం స్పెషల్గా ఉంటుంది, సర్ప్రైజింగ్గా. ఇంకా ఫస్ట్ హాఫ్ అంటే అదిరిపోతుంది. కామెడీ, సాంగ్స్, ఎలివేషన్స్ తో పాటు అలా సాగుతూ ఉంటుంది మూవీ. అండ్ ఇంటర్వెల్ వచ్చేసరికి మంచి హై నోట్ తో ఇంటర్వెల్ బ్లాక్ అయితే ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవ్వి ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ కి మళ్ళీ మూవీ హైలైట్ గా ఉంటుంది. ఎన్టీఆర్, దేవరా అండ్ వర 2 క్యారెక్టర్స్ లో అయితే యాడ్ చేశారు. అండ్ ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, అదిరిగొట్టేశారు. సైఫ్ అలీ ఖాన్ బైరా క్యారెక్టర్ లోనైతే ఇరగదీశాడు చాలా. ఇంకా వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అయితే డి అంటే డి అన్నట్టుగానే ఉంటాయి. జాన్వీ కపూర్ క్యారెక్టర్ అంతగా స్కోప్ అయితే ఉండదు. ఇంకా తెలుగు మాస్ సినిమాస్ లో తెలిసిందే కదా. ఇంకా హీరోయిన్ అంటే సాంగ్స్ గురించి తప్ప ఇంకా ఎక్కువగా హీరోయిన్ కి స్కోప్ అయితే ఉండదు. సేమ్ ఈ మూవీలో కూడా జాన్వీ కపూర్ క్యారెక్టర్ అయితే అలాగే ఉంది. కాకపోతే ఈవిడ సాంగ్స్ లో వచ్చే ఎక్స్పోజింగ్ అవన్నీ కొంచెం చూడడానికి బాగుంటాయి. మెయిన్లీ ఆ రక్తపాతం, ఆ ఫైట్ సీన్ చూసినప్పుడు ఆడియన్స్ సాంగ్స్ వచ్చినప్పుడు కొంచెం చల్లబడతారు జాన్వీ కపూర్ ని చూసి. సో ఈవిడ కూడా సినిమాకి ఒక విధంగా ప్లస్ అయ్యారని చెప్పాలి. ఇంకా దేవరా వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్. ఎంటైర్ యాక్టింగ్, అనిరుద్ధ్ బీజిఎం, విఎఫ్ఎక్స్, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ యాక్టింగ్ అండ్ సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ గా అయితే ఉన్నాయి. ఇంకా పాజిటివ్ విషయంలోకి వస్తే తారక్ అన్న డబుల్ రోల్ అయితే అదరగొట్టేశారు. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గానీ, డైలాగ్ డెలివరీ గానీ అంతా అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ లో అయితే డ్రామా చాలా బాగా కుదిరింది. యాక్షన్ కొరియోగ్రఫీ అయితే చాలా హైలైట్ గా ఉంది మూవీలోని. కొన్ని యాక్షన్ సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి మనకు. జాన్వీ కపూర్ సాంగ్స్ వచ్చేసరికి సీటు లవర్ నించోరనమాట, ఆ రేంజ్ లో ఉంటాయి. బీజిఎం అండ్ సాంగ్స్ హైలైట్ గా ఉన్నాయి. డైలాగ్స్ అండ్ ఎలివేషన్స్ సినిమాకి అదిరిపోయాయి. అండ్ దానికి బీజం ఇంకా బాగా తోడయింది. సెకండ్ హాఫ్ లో అయోధ్య పూజ సీక్వెన్స్ అయితే చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ టాప్ నాచ్ గా అయితే ఉన్నాయి. ఇంకా నెగిటివ్ విషయంలోకి వస్తే సినిమా మనకు కొత్తగా ఏమీ ఉండదు. కొన్ని సీన్స్ బాగా ప్రెడిక్ట్ చేస్తూ ఉంటాం మనం, ఆల్రెడీ తెలిసిపోద్దాం నెక్స్ట్ ఏం జరుగుద్దో. హైలీ ప్రెడిక్టబుల్ గా ఉంది. క్లైమాక్స్ అయితే కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోద్ది, కానీ క్లైమాక్స్ బాగుంటుంది. కొన్ని సీన్స్ లో మనం ఎమోషనల్ గా ఫీల్ అవ్వం. ఆ టైంలో కొంచెం ఇదేంటి ఇక్కడ లాగ్ ఉందా అని అనిపిస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగున్నాం. ఇంకా ఫైనల్ వెర్డికేట్, ఇట్స్ వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్స్ అండ్ డెఫినెట్లీ ద కంబ్యాక్ ఆఫ్ కొరటాల శివ గారు ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చారనే చెప్పాలి. ఖచ్చితంగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుద్ది ఎన్టీఆర్ గారికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి వీడియోస్